నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కోటికి పైగా జనాభా కలిగినటువంటి హైదరాబాద్కు కూరగాయలు సరిపోతున్నాయా? అంటే మార్కెట్లో ధరాఘాతం అని మొత్తుకునే మనం సాగుతీరుపై ఎప్పుడైనా ఆలోచన చేశామా? అసలు డిమాండ్కి తగ్గట్లు వెజిటబుల్స్ సప్లై ఉందా అంటే లేదనేదే ఏళ్ల నాటి వినపడుతున్నటువంటి ఒక సమాధానం. ఇప్పుడు చూస్తే రాష్ట్ర అవసరాలకు ఏడాదికి 27.22 లక్షల టన్నుల అవసరమవుతుంది. మరి మన దగ్గర సాగవుతున్నది మాత్రం 14.54 లక్షలు మాత్రమే. మరి మిగతా 12.68 లక్షల టన్నులు అంటే 56% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఇదే విషయంపై అధ్యయనం చేసినటువంటి ఉద్యాన వర్సిటీ కూరగాయ కొరత అదేవిధంగా సాగు పెంపుదలపైన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. డిమాండ్ అంచనాలను అందుకోవాలంటే సాగు విస్తీర్ణం పెంపుతో పాటుగా ఏడాది పొడవునా సాగు చేయాలని సూచించింది. వరి దిగుబడి అధికంగా ఉన్నటువంటి తెలంగాణలో కూరగాయలు సాగవటం ఎందుకు వీలు పడట్లేదు? అసలు సాగు విస్తీర్ణం పెరగటం ఎందుకు కుదరట్లేదు? ఇదే కొనసాగితే మరి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ పరిస్థితులు ఏ విధంగా మారేటువంటి అవకాశం ఉంది? దిగుమతులపైనే ఆధారపడితే పెరిగే ధరలను మనం తట్టుకోగలమా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు దండ రాజిరెడ్డి గారు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి వైస్ ఛాన్సలర్, ఇక తీగల సాగర్ గారు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. రాజిరెడ్డి గారు, రాష్ట్రంలో కూరగాయల కొరత. నమస్కారం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూరగాయల కొరత, మరి దాని ఫలితంగా అధిక ధరలు, ఈ సమస్య పరిష్కారం పైన అధ్యయనం చేసినటువంటి మీ వర్సిటీ సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఏమేం సిఫార్సులు చేసింది వివరంగా? సో ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఇప్పుడు సాగవుతున్నటువంటి విస్తీర్ణం ఎంత అంటే 1,00,000 ఎకరాల్లో. సో ఇప్పుడు మనకు మన అవసరాలకు పూర్తిగా కావాలంటే దాదాపుగా 2.47 లక్షల ఎకరాలు కావాలి. సో దీనిపై మేము గమనించింది ఏమిటంటే ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కూరగాయల పంటల విస్తీర్ణం తగ్గుతూ వస్తూ ఉంది. సో దానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మేము చేస్తున్నటువంటిది ఏమిటి అంటే ఈ కొత్త రకాల రూపకల్పన, యాజమాన్య పద్ధతులు వాటిపైన మనం పరిశోధన సాగించడము. సో మా దగ్గర సాధించినటువంటి ఫలితాన్ని, పరిశోధన ప్రగతిని, సాంకేతిక పద్ధతులను రైతుల్లోకి తీసుకెళ్లడం. సో ఈ దిశగా ఈ సంవత్సరము దాదాపు 1,00,000 ఎకరాల వరకు అధికంగా తీసుకురావాలి, సాగులోకి తీసుకురావాలనేటువంటి అంశాల మీద మేము ప్రభుత్వం, యూనివర్సిటీ కలిసి ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కానివ్వండి, సో వాటి ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అన్నటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో చాలా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటంటే మనకు ఒక విత్తనం, సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సీడ్కు తోడుగా మిగతా ఒక ఇన్పుట్స్ ఏదైతే అవసరం ఉందో, సో దాంట్లో ఈ మల్చింగ్ కానివ్వండి, లో కాస్ట్ పెండల్స్ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ఫామ్ మెకనైజేషన్, సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ, సో ఈసారి ఈ యొక్క ఏదైతే యాక్షన్ ప్లాన్ తయారు చేశామో ఆ యాక్షన్ ప్లాన్లో ఈ ఇన్పుట్స్ ఎక్కువ వరకు హార్టికల్చర్ క్రాప్స్కి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీంతో తప్పకుండా మనకు విస్తీర్ణం పెరుగుతుంది. సో ఇప్పుడు ఏమిటంటే చిన్న రైతులు కూరగాయలకు పంటల సాగుకు ముందుకు వస్తూ ఉన్నారు. సో ఆ దిశలో మేము ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి, ప్రభుత్వంతో డిస్కస్ చేసినటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ ప్యాక్స్ ఏదైతే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆ ప్యాక్స్ మన విలేజెస్లో ఉన్నాయో 903, సో దాంట్లో మనం ఏదైతే ఈ రైతులు, మంచి రైతులు అంటే ఈ కూరగాయలు పండించేటువంటి రైతులు అంటే విలేజ్ వాలంటీర్స్ అని దానికి పేరు పెట్టడం జరిగింది. ఆ విలేజ్ వాలంటీర్స్కి అలాగే ఎఫ్పిఓస్ దగ్గర ఉన్నటువంటి రైతులకి మంచి ఏదైతే ఈ కూరగాయలు పండిస్తారో వాళ్ళని రిసోర్స్ పర్సన్గా తయారు చేయడానికి కొరకు యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్లస్ ఏదైతే మన
డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉందో మేము కలిసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ వచ్చే నెల 2 నెలల్లో ఈ అందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఈ శిక్షణ ద్వారా ఏమవుతుంది అంటే ఈ శిక్షణ ఒకటి ఏమిటంటే ఇది మంచి టైం ఈ ఖరీఫ్కు ముందు, అంటే ఖరీఫ్ క్యాంపెయిన్కు పనికొస్తుంది. ఈ క్యాంపెయిన్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, రైతులకు అవసరం ఉన్నటువంటివి, అలాగే ఏమి రకాలను ఎన్నుకోవాలి, మన సీడ్ ఎంతవరకు అవైలబుల్ ఉంది, ఏమి ఇన్పుట్స్ మనం, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇందులో కొద్దిగా కాస్ట్తో కూడుకున్నది కాబట్టి, ధరలతో మన కొద్ది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం ఈ ఇన్పుట్స్ ఇవ్వడానికి మనం నిర్ణయించడం జరిగింది. ఓకే ఓకే సాగర్ గారు, అంటే మన అవసరాల్లో 56% దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మన వ్యవసాయ విధానంలో మరి లోపం ఎక్కడుందంటారు? ఈ భారీ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పుడేం జరగాల్సి ఉంది? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక అనేటువంటిది ఉండాలి. ఆ ప్రణాళికని క్రమబద్ధంగా అమలు చేసే దానికోసం ప్రయత్నం చేయగలిగితే గనక ఖచ్చితంగా వీటిని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రానికి అవసరమైనన్ని కూరగాయలు, ఇప్పుడు మనకు ముఖ్యంగా నగరాలు, హైదరాబాద్ ముఖ్యమైనటువంటి నగరం, దీంతో పాటు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఇప్పుడు మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం, ఇట్లా పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి, జిల్లా కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పట్టణాలన్నింటికీ కూరగాయలు కావాలి, రెగ్యులర్ గా ప్రతిరోజు కూరగాయలు కావాలి. వీటికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రణాళిక కనుక ఉంటే ఇక్కడే వాటిని ఉత్పత్తి చేయగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఇప్పుడు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో అధిక రేటుకు కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. అదే రకంగా పండించినటువంటి రైతాంగానికేమో గిట్టుబాటు ధర, మద్దతు ధర లభించేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళని ప్రోత్సహించేటువంటి పని, కూరగాయల్ని పండించి వాటి ద్వారా లాభం వస్తుంది, మిగులు ఉంటది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన. అదే రకంగా రాజిరెడ్డి గారు చెప్పినట్లు విత్తనాల నుంచి మొదలుకొని వాటికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ కూడా సబ్సిడీ మీద అందించడం, అదే రకంగా మెకనైజేషన్, అంటే క్రమంగా పెరుగుతున్నటువంటి మెకనైజేషన్ ని ఈ చిన్న సన్నకారు రైతాంగానికి అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం అనేటువంటిది కనబడుతుంది. అందుకని కూరగాయలు మన రాష్ట్రానికి అవసరమైన ఉత్పత్తి కావడం గాని, అదే రకంగా పట్టణాలకు కావాల్సినంత సరఫరా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. నిజంగానే మన దగ్గర వాతావరణం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. తెలంగాణ రాష్ట్రంలో భూములు గాని, అదే రకంగా వాతావరణం గాని, కూరగాయలు పండడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనకు ఉంది. అయితే ఒక ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం వల్ల ప్రధానంగా దాని వల్లనే ఈ రోజు ఇంత పెద్ద లోటు, అంటే సగానికంటే ఎక్కువ కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల అంటే ట్రాన్స్పోర్ట్ చెప్పండి, అంటే ఏ ఏ రాష్ట్రాల నుంచి మనం ఏ ఏ రకాల కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం, మరి వాటి ధరల వల్ల ఆ పెరుగుదల ఎలా ఉంది? వాస్తవంగా ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి రాజిరెడ్డి గారు ఇంకా స్పష్టంగా చెప్తారు. మహారాష్ట్ర ఉంది, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ కూరగాయలు మన దగ్గరికి దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దుంపలు లాంటివి, ఇప్పుడు ఆలుగడ్డల నుంచి మొదలుకొని క్యారెట్లు, తర్వాత బీట్రూట్, తర్వాత ఈ ముల్లంగి, తర్వాత క్యాబేజీ, ఇట్లాంటివి ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మాటలో చెప్పాలంటే కొత్తిమీర కాడ నుంచి మొదలుకొని, ఆకుకూరల నుంచి మొదలుకొని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు అక్కడ రైతాంగానికి ఏదో లాభం వస్తుందని కాదు, ఇప్పుడు అక్కడ రైతులకు 20 రూపాయలకే కిలో రైతుల నుంచి సేకరణ చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి, మన దగ్గరికి వచ్చేటప్పటికి 80 రూపాయలు, 100 రూపాయల దాకా కిలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అక్కడ నుంచి సేకరణ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి, మళ్ళా ఇక్కడ రీటైల్ కి అమ్మి, రీటైల్ నుంచి వినియోగదారుడికి వచ్చేటప్పటికి ఒకేసారి 3 నుంచి 4 రెట్లు అదనంగా
రేటు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే. దీన్ని నివారణ చేయగలిగినటువంటి అవకాశం మనకుంది, మన రాష్ట్రానికి ఉంది. సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, వాతావరణం ఉంది, నీళ్లు కావాల్సినంత నీటి సౌకర్యం కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది, విద్యుత్తు కూడా అందుబాటులో ఉంది. కానీ వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా ఉపయోగించడం అనేటువంటిది ఇప్పటిదాకా జరగలేదు. ఇప్పుడు మనకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఒక ప్రణాళికను ఇప్పటికీ తయారు చేసింది. రాజిరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఇప్పుడు ప్రణాళికనైనా స్పష్టంగా అమలు చేయగలిగితే గనక మనకు వీటన్నిటిని నివారణ చేసి మన దగ్గరే స్వయం సమృద్ధి సాధించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రాజిరెడ్డి గారు, సాగర్ గారు అంటున్నారు నీటి వనరులు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి, విద్యుత్ సౌకర్యం కూడా ఉందంటున్నారు. మరి మీ వర్సిటీ విషయానికి వచ్చేసరికి ఏడాదంతా సాగు చేయాలని చెప్తోంది. కానీ మరి వేసవిలో నీటి ఎద్దడిని ఎలా, ఆ వర్షాకాలంలో ఆ తెగుళ్ల వల్ల రైతులు ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. మరి ఈ సవాళ్ళన్నింటినీ ఎలా తట్టుకోవాలి, ఆ భరోసా కల్పిస్తున్నారా లేదా? అంటే ఇప్పుడు మనకున్నటువంటి పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంతో మనం రౌండ్ ది ఇయర్ కల్టివేట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకు ఎండాకాలంలో చూస్తే కంట్రోల్డ్ కండిషన్స్లో ఏదైతే మనకు కొన్ని పాలీ హౌసెస్ ఉన్నాయో, షేడ్ నెట్స్ ఉన్నాయో, అటువంటి వసతులు ఉన్న దగ్గర మనం పండించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ముందుకు వెళ్ళినట్టు అయితే ఇప్పుడు మనం తప్పకుండా రౌండ్ ది ఇయర్ మన కల్టివేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా కొంతమంది రైతులు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఈ నల్గొండ జిల్లాలో అక్కడక్కడ చూస్తే చాలామంది రైతులు అలా పండించడం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నకాడికి నీళ్లకు అంత ఇబ్బంది ఏం లేదు. మనకు రాష్ట్రంలో చూస్తే గ్రౌండ్ వాటర్ కానివ్వండి, కూరగాయలకు మైక్రో ఇరిగేషన్ ద్వారా ఇవ్వడానికి మనకు కొంత సరిపోతుంది. సో ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మనకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో, వాటిని ఏదైతే యాజమాన్య పద్ధతులు ఉన్నాయో వాటిని పాటించినట్టయితే తప్పకుండా మనము స్వయం సమృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. ఈవెన్ మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలా వేరే రాష్ట్రాల్లో ఏదైనా కొరత ఏర్పడ్డప్పుడు. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు మనం ఈ పద్ధతులను పాటించి రౌండ్ ది కల్టివేట్ చేయడం కానివ్వండి, కంట్రోల్డ్ కండిషన్స్లో చేయడం కానివ్వండి, చిన్న చిన్న షేడ్ నెట్స్ ఇవ్వటము, తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటివి. సో ఆ విధంగా ముందుకెళ్తే తప్పకుండా మనం ఈ కొరతను అధిగమించడానికి అవకాశం ఉంది. దానికి తోడుగా ఈ మార్కెట్లో సాగగా చెప్పినట్టుగా దీని మీద ప్రభుత్వం కూడా చాలా దృష్టి పెడతా ఉంది. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఈ దళారుల వ్యవస్థ అనేది ఏ విధంగా పోవాలి అంటే, మనకు రైతుల నుంచి మేము ఈ ప్రణాళిక తయారు చేసిన రైతుల సంఘాల నుంచి అందరితో మాట్లాడి కూర్చున్నప్పుడు కూడా ఈ మార్కెటింగ్ ఫెసిలిటీస్ మాకు ఉండటం లేదు సార్, మీరు మార్కెటింగ్ ఫెసిలిటీస్ మనకు కల్పిస్తే తప్పకుండా రైతులు ముందుకు వస్తారు. దానికి తోడుగా చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్ కూడా మీరు దానికి ప్రమోట్ చేస్తే డెఫినెట్గా రైతులు ముందుకు వస్తారు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మీ వర్సిటీ పరిశోధన ఈ దిశలో అంటే మీ వర్సిటీ పరిశోధన ప్రకారం రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అసలు కూరగాయల ఆ కొరత అనేది ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు 50% పైన మన కొరత ఉంది. ఆ కొరతను తీర్చడానికి కొరకే ఇప్పుడు దాదాపు 2.5 లక్షల ఎకరాలు మనము సాగులోకి తీసుకురావాలి. సో దీని కొరకనే ఇప్పుడు ఎక్కడైతే ఈ బోర్వెల్ కల్టివేషన్ రైస్ వేస్తూ ఉన్నారు, ఇప్పుడు సాగర్ గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి, ఎక్కడో ఇదే ప్రాంతంలో పండించాలి అనేటువంటి ఆ లిమిటేషన్ కూడా ఏం లేదు. రాష్ట్రంలో ఏ మూలకు పండించినా మనకు ఒక 3-4 గంటల్లో హైదరాబాద్ చేరుకోడు, హైదరాబాద్కి కావాలనుకున్నప్పుడు. కాబట్టి ఏ ఊరిలో వారి కూరగాయలు పండిస్తూ పక్క మండలాలకు పంపించడం, మండలాల నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ రావడం, డిస్ట్రిక్ట్ నుంచి సిటీస్కు, ఈ విధంగా మనం ఒక ప్లాన్డ్గా చేస్తూ ఉన్నాము. ఆ దిశగా ఈ సంవత్సరం ఐ థింక్ కొంత మనకు చాలా పాజిటివ్గా ఉంది. ఈసారి మనం కొంతవరకు మనము ఈ డెఫిసిట్ తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సాగర్ గారు, తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా లాస్ట్ 15 years నుంచి చూసుకుంటే వరి దిగుబడి రికార్డు స్థాయిలో ఉంటుంది. మరి అదే నెలల్లో కూరగాయల సాగు ఎందుకు వెనకబడుతుంది? అంటే కూరగాయలు పండించలేమని రైతులు భావించడానికి అసలు కారణాలు ఏంటి? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నీరు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో చూసినప్పుడు నీటి వసతి పెరిగింది, ఉచిత కరెంటు కూడా ఉంది. కాబట్టి
నీరు అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. దానివల్ల వరి సాగు అనేటువంటిది పెరిగింది, బాగా పెరిగినటువంటి మాట వాస్తవం. ఆ వరి సాగు చేయడం అనేటువంటిది సులభంగా ఉంది. కానీ అదే సందర్భంలో ఈ రాష్ట్రానికి అవసరమైనన్ని కూరగాయలని పండించేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి ఒక ప్రణాళిక అనేటువంటిది ప్రభుత్వం నుంచే ఉండాలి. ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయల్ని మనము ఇక్కడే పండించి ఇక్కడే తక్కువ ధరలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా పేద మధ్యతరగతి పట్టణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచాలనేటువంటి ఒక సంకల్పం అనేటువంటిది అది స్పష్టంగా లేకపోవడం అనేటువంటిది ఒక. రెండవది, ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో ఏం చేశారంటే 20 రకాలు దాదాపుగా పండ్లు గాని కూరగాయలు గాని వాటికి రేటు నిర్ణయించారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలకు రేటు అనేటువంటిది ఫిక్స్డ్ గా లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ లో కనుక చూస్తే 100కు 4 కిలోలు 5 కిలోలు టమాటాలు ఇప్పుడు అమ్ముతారు. అదే ఒక నెల కిందట 2 నెలల కిందట చూస్తే 60 రూపాయలు 70 రూపాయల కిలో టమాటాలు అమ్మినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఒక పంటని గనక మనం సాగు చేస్తే దానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర మనం పెట్టిన పెట్టుబడికి అదనంగా ₹10 ₹10 మిగులుతాయని అనుకుంటే రైతులు ఆ పంట వైపు వెళ్తారు. అది నిల్వ ఉండేటువంటివి కూడా కాదు. ఎక్కువ రోజులు నిల్వ వండుకొని లేదా రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాం, లేదా వడ్లు లేదా పత్తి కందులు ఇట్లాంటి వాటిని అమ్ముకునేటువంటి అవకాశం లేదు. మనం పండించడం అంటే ఆ రోజు మరుసటి రోజు వెంటనే మార్కెట్కి వెళ్ళిపోవాలి, దాని అమ్మకం జరగాలి. ఇది ప్రధానమైనటువంటిది ఏంటంటే మద్దతు ధర లేదు. అక్కడ కేరళలో చేసింది ఏంటంటే మద్దతు ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు చిక్కుడుగాయలకు 35 రూపాయల రేటు నిర్ణయిస్తే మార్కెట్ లో 20 రూపాయలే ఆ రోజు రైతుకు వస్తే మిగిలిన 15 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి వాళ్ళకు ఇస్తారు. ఇక్కడ నువ్వు రేటు కొన్ని కూరగాయలకు ముఖ్యమైనటువంటి రెగ్యులర్ గా వాడేటువంటి కూరగాయలకు కనుక ఆ రకమైనటువంటి రేటు నిర్ణయిస్తే ఖచ్చితంగా రైతుకు ఒక భరోసా ఉంటుంది. మనం ఈ పంట వేసినామనంటే మనకి ఈ పంటకు ధర వస్తుంది గ్యారంటీగా, మనకి ఇంత మిగులు ఉంటది అనేటువంటి ఒక అంచనాకు వస్తాడు. గ్యారంటీగా వాటిని సాగు చేసి మార్కెట్ కు తీసుకొస్తాడు. తర్వాత ప్రభుత్వం నుంచి మార్కెట్ గ్యారంటీ లేదు, సేకరణ అనేటువంటిది కూడా లేదు. ఇప్పుడు గ్యారంటీ అనేటువంటిది ఇప్పుడు వరి ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, పత్తి సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తారు, కొంచెం ఎక్కువ తక్కువ అమ్ముడు పోతుంది. ఇతర పంటలు ఇప్పుడు మొక్కజొన్నలు గ్యారంటీగా అమ్ముడు పోతాయి, రేట్ వస్తుంది, ఎక్కువ తక్కువ రేట్ అయితే గ్యారంటీగా వస్తుంది. కూరగాయలకు ఆ రకమైనటువంటి భరోసా మన దగ్గర లేదు. ఆ భరోసా గనక ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వస్తే గ్యారంటీగా రైతులు మన రాష్ట్రానికి అవసరమైనన్ని కాదు, రాజిరెడ్డి గారు చెప్పినట్లు ఇతర రాష్ట్రాలకు కూడా మనం ఎగుమతి చేయగలిగినటువంటి స్థాయిలో కూరగాయలు పండించేటువంటి అవకాశం మన రాష్ట్రంలో ఉంది. మన రాష్ట్రానికి ఇప్పుడు 50% పైగా దిగుమతి చేసుకుంటున్నాం కదా, దాన్ని అధిగమించి పండించగలిగినటువంటి కెపాసిటీ మన రాష్ట్రానికి ఉంది. ఆ రకమైనటువంటి వాతావరణం గాని సౌకర్యాలు గాని ఉన్నాయి, నీళ్లు కరెంటుతో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి. రాజిరెడ్డి గారు, ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, అంటే హైదరాబాద్తో పాటు హైదరాబాద్కి ఆనుకొని ఉన్నటువంటి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరగాల్సింది పోయి తగ్గుతూ వస్తుంది. మరి ఈ ఏరియాని ఒక వెజిటేబుల్ బెల్ట్గా మార్చలేమా, అవకాశాలు లేదంటారా? అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టే కూరగాయలు పండించాలనేది పెద్ద అంత హార్డ్ అండ్ ఫాస్ట్ టూల్ ఏం లేదు. ఇది ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేనప్పుడు మనకి ఈ చుట్టుపక్కలనే పండించాలి, దగ్గరలో అవైలబుల్ ఉంటుంది అని. బట్ కొన్ని ప్రాంతాల్లో, ఈ వికారాబాద్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు కూరగాయలు వేస్తూ ఉన్నారు. కాకపోతే ఏమిటంటే ఈ రియల్ ఎస్టేట్ మీద పడ్డ దగ్గర నుంచి కూడా ఈ రియల్ ఎస్టేట్ మూలంగా కూరగాయల సాగు విస్తీర్ణం అనేది చాలా తగ్గిపోయింది హైదరాబాద్ చుట్టూ. సో దీన్ని అధిగమించడానికి ఏమిటంటే మనము కొద్దిగా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనకు కరీంనగర్ దూరం కాదు, అది మహబూబ్నగర్ దూరం కాదు, నిజామాబాద్ దూరం కాదు, కామారెడ్డి, ఇవన్నీ కూడా మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి జిల్లాలు. సో అట్లీస్ట్ ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు అధికంగా పండిస్తే ఆ క్లస్టర్స్లో, సో తప్పకుండా మన హైదరాబాద్ కొరతను మనం ఈ లెవెల్లోనే తీర్చుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఒక ప్రాంతంలో కూరగాయలు అనేది మనకు ఇప్పుడేం కొత్త కాదు. ఎందుకంటే మనం చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఎవరి అవసరాలకు వారి ప్రకారంగానే మనము పండించుకునే వాళ్ళం.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఊర్లో పండించకుండా పట్నం నుంచి మనం హైదరాబాద్ ఊర్లోకి తీసుకెళ్ళటం రివర్స్ ఇది అయిపోయింది. సో అది అట్లీస్ట్ మన విలేజెస్లో మన అవసరాలకు మనం పండిస్తూ మళ్ళీ పక్క మండలాలకు కానివ్వండి, అలాగే జిల్లాలకు కానివ్వండి, జిల్లాల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు హైదరాబాద్ కానివ్వండి, మనం ఈ విధంగా ఇప్పుడు చూడండి, ముఖ్యంగా చూస్తే ఆల్మూరు ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాడక్ట్స్ మక్క కంకులు చూస్తే ఈవెన్ చాలా ఐటమ్స్ కూడా ఈవెన్ రైతులు నేను మొన్న వంటి మామిడి మార్కెట్లో చూసినప్పుడు 90 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. అదే వెండర్స్ కూడా 90 కిలోమీటర్స్ నుంచి వచ్చి అమ్ముకుంటున్నారు. అందులో ఆ లేయర్స్లో ఎట్లా ఉంది అంటే రేట్లో విత్ ఇన్ ది మార్కెట్లో కూడా చాలా తేడాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మార్కెటింగ్ రిఫార్మ్స్, సో ఈ దళాలను తగ్గించి వచ్చినటువంటి దిగుబడిని సరి అయినటువంటి మనకు రేటుకు కనుక మనం అమ్ముకున్నట్టయితే డెఫినెట్గా రౌండ్ ది ఇయర్ కల్టివేషన్ చేసినప్పుడు సో ఒకటి ఏమిటంటే మనము ప్రతిసారి అంటే ఎప్పుడో ఒకటి గ్లట్ వచ్చినప్పుడే మనం ఇదిగా మాట్లాడుతూ ఉంటాం. సో రౌండ్ ది ఇయర్ చూసినట్టయితే డెఫినెట్గా కూరగాయల పంటలు, వ్యవసాయ పంటలకైతే డెఫినెట్ ఎక్కువగా లాభాలు ఉంటాయి. కష్టం ఉన్నప్పుడు కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. సాగర్ గారు, అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న అంటే కూరగాయల కొరత ఒక రకంగా ఉంటే అసలు వినియోగదారుడు 100 పెట్టి కొన్నాడు అనుకోండి, రైతుకు 20 రూపాయలు కూడా అందటం లేదు చాలా చోట్ల. మరి ఈ దళారీ వ్యవస్థను అడ్డుకోవడంలో రైతు సంఘాల పాత్ర ఏంటి? వాస్తవంగా ఒకటే మార్గం, అంటే ప్రభుత్వం గనక ఒక ప్రణాళిక రూపొందించగలిగితే దీన్ని ఆపే అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు రైతు బజార్లు అనేటువంటివి అందుకనే వచ్చినాయి. డైరెక్ట్ గా ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉన్నాడో ఉత్పత్తిదారుడు నుంచి డైరెక్ట్ గా వినియోగదారుడికి వెళ్ళడం, అంటే మధ్య దళారి అనేటువంటి వాళ్ళు ఎవరు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోవడం అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం రాష్ట్రంలోని రైతు బజార్లు అన్నింటిలో కూడా మధ్య దళారులే ఉంటారు తప్ప రైతులు డైరెక్ట్ గా వచ్చి అమ్ముకునేటువంటివి లేవు. రైతులు ఎక్కడ అమ్ముకుంటారనంటే రైతు బజారు ఏదైతే అఫీషియల్ గా ఉన్నది ఉంటుందో, ఎవరైనా కొద్దిమంది రైతులు వస్తే దాని రైతు బజారు బయట పెట్టి అమ్ముకుంటారు. రైతులు ఎవరైనా చిన్న కొద్దిగా ఆకుకూరలో లేదా కొద్దిపాటి కూరగాయలు పండించినటువంటి రైతులు రైతు బజారు బయట పెట్టుకుని అమ్ముకోవాల్సిందే తప్ప రైతు బజార్లో రైతులకు అవకాశం లేనటువంటి కండిషన్ లో ఇప్పుడు రైతు బజార్లు ఉన్నాయి. అంటే దానికి పెట్టినటువంటి లక్ష్యం ఏంటంటే ఈ మధ్య దళారు లేకుండా డైరెక్ట్ గా రైతు నుంచి వినియోగదారుడికి పోవాలి. వినియోగదారుడికి పోవాలని అంటే అప్పుడు రైతుకు లాభం వస్తుంది, వినియోగదారుడు కూడా తక్కువ రేటుకు అందుబాటులో కూరగాయలు ఉండేటువంటి అవకాశం ఉంటది. ఇది జరగడం లేదు. దీనికి ప్రధానంగా 2 పనులు ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వమే ఇప్పుడు శీతల గిడ్డంగులు పెట్టగలగాలి, నిల్వ ఉండేటువంటి వాటి వరకు నిల్వ ఉంచేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసే దానికోసం ఆ ప్రయత్నం చేయాలి. రెండవది, ఇప్పుడు గతంలో సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు, ఏది విత్తనాలకు గాని, తర్వాత ఈ పాలీ హౌస్లకు గాని, గ్రీన్ హౌస్లకు గాని, లేదు డ్రిప్ ఇరిగేషన్ గాని, వీటన్నిటినీ లేకుండా పోయింది. ఇప్పుడు వీటిని గనక ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా దీన్ని అధిగమించి రైతాంగానికి మద్దతు ధర, వినియోగదారులకు తక్కువ ధరలకే కూరగాయలను అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.